జై హో. కర్ణాటకలో దావణగిరే వెన్నపూస దోశలకు ప్రసిద్ధి అంటారు. అంతేకాదు అక్కడ వెన్నలాంటి మనసున్న మనుషులు ఉన్నారు. యువతకు పని చూపటమే పనిగా నిర్దేశించుకున్న గోపాల్ గౌడ ఇందుకు చక్కని ఉదాహరణ. కెరీర్ తొలి రోజుల్లో కొలువు పోగొట్టుకున్న గోపాల్ తను పడిన కష్టాలు మరొకరికి రాకూడదని భావించారు. వందలాది యువకులకు నైపుణ్య శిక్షణతో బతుకుదారి చూపారు. విద్య, సాహిత్య పరిమళాల సమ్మేళనం కర్ణాటకలోని దావణగిరే. నోరూరించే వంటకాల ఘుమఘుమలకు ఎంతో ప్రసిద్ధం. ప్రత్యేకించి వెన్న దోశకు పెట్టింది పేరు. అక్కడి వారి మనసులు వెన్న కంటే మెత్తగా ఉంటాయి కావచ్చు. ఇక్కడ సామాజిక కార్యకర్త కేటీ గోపాల్ గౌడ ఇందుకు ఓ ఉదాహరణ. ఉద్యోగ పర్వం కోసం నిత్యం నగరానికి తరలివచ్చే నిరుద్యోగ సైన్యాన్ని చూస్తుంటారు. పని దొరక్క నైరాస్యంలో పడే నిరుద్యోగుల గురించే గోపాల్ ఆందోళన చెందేవారు. వారికి ఏదైనా ఉపకారం చేయాలని భావించారు. నిజానికి ఆయన కనీసం స్కూలు ఫైనల్ కూడా చదవలేదు. కానీ బతుకు విద్యకు కావాల్సిన నైపుణ్యాలను దండిగా నేర్చారు. యువతకు ఉపాధి కల్పించేందుకే జీవితాన్ని వెచ్చించారు. ನಾನೊಂದು ರೈತ ಕುಟುಂಬದಿಂದ ಬಂದಂಥವನು. 1900 నాది ఓ వ్యవసాయ కుటుంబ నేపథ్యం. 1986లో చిక్మంగళూరు నుంచి ఉద్యోగం కోసం దమణగిరి వచ్చాను. నాకు ఏసీ రిఫ్రిజిరేషన్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. కానీ ఎందుకో తెలియదు, కొద్ది కాలానికే ఉద్యోగం పోయింది. ఆ సంక్షోభ కాలంలో ఎంతో కష్టపడ్డాను. అదో కష్టకాలం. ఇలా అయితే కుదరదని భావించి నేనే స్వయంగా వ్యాపారం చేయాలని నిశ్చయించాను. అందుకోసం బ్యాంకు రుణం తీసుకున్నాను. అప్పుడు సమస్యలు వచ్చాయి. ಬೇಕಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟೆ, ಸಾಲ ಮಾಡಿದೆ, ಬ್ಯಾಂಕಲ್ಲಿ ಸಾಲ ಮಾಡಿದೆ. గోపాల్ గత 2 దశాబ్దాలుగా నిరుద్యోగ యువతకు గృహోపకరణాల మరమ్మతు పనుల్లో శిక్షణ ఇస్తున్నారు. లాభసాటిగా ఉండే ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల మరమ్మతులతో 1000 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. ఆయన దగ్గర శిక్షణ పొందిన కొందరు నేడు దుబాయ్, మస్కట్, ఖతార్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. విదేశీ గడ్డ మీద తన శిష్యుల ద్వారా ఆయన పేరు మారుమోగుతోంది. మొదలు బందు ఫ్రెష్ కోల్డ్ ఏసీ రిఫ్రిజిరేషన్ సేవా కేంద్రంలో టెక్నీషియన్ గా నా ఉద్యోగ పర్వం ఆరంభమైంది. జీతం ఎంతంటే నెలకు కేవలం 15 రూపాయలు, అంటే వారానికి 90 రూపాయలు. కొన్ని సందర్భాల్లో తిండికి తిప్పలు పడ్డాను, అవమానాలు ఎదుర్కొన్నాను. మనకు ఒక పని సరిగ్గా వస్తే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని అప్పుడు అనిపించింది. పనిలో నైపుణ్యం ఉంటే ఎవరైనా భరోసాగా జీవించవచ్చు. ఉద్యోగం చేసేవాడి తిండికే కాదు, ఇంట్లో అందరి భుక్తికి డోకా ఉండదు. నా దగ్గర శిక్షణ పొందిన వందలాది యువకులు వేర్వేరు చోట్ల జీవనోపాధి పొందారు. ఇది తలుచుకుంటే సంతోషంగా ఉంటుంది. ತುಂಬಾ సంతోష ಆಗ್ತಿದೆ. గోపాల్ ఇంతటి ఖ్యాతి పొందటానికి కథ ఉంది. ఆయన 1986లో దావణగిరే వచ్చారు. ఓ రిఫ్రిజిరేటర్ సర్వీస్ సెంటర్లో కొలువు దొరికింది. అక్కడ చేరిన తర్వాత ఇలాంటి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులకు కొరత ఉందని గ్రహించారు. అలా ఎలక్ట్రికల్, వైండింగ్ పనుల్లో శిక్షణ పొందే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కొత్త నైపుణ్యాలను ఒడిసిపట్టి తనే ఒక మరమ్మతుల దుకాణాన్ని నెలకొల్పి తన జీవన లక్ష్యానికి పునాది వేశారు. 1995ರಿಂದನೇ ಮಾಡ್ತಾ ಇದ್ದ ಅಂಗಡಿ. ಅದು ಸಣ್ಣದಾಗಿತ್ತು. 98ರಲ್ಲಿ దొడ్డదాగా అంగడి. నేను 1988లో ఇక్కడ చిన్న దుకాణాన్ని ప్రారంభించాను. నేను అప్పట్లో డిఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు థియరీ లెక్చర్లు ఇచ్చాను. అది యువతకు ఎంతో నచ్చింది. ದಿವಸ 2 ಗಂಟೆ ಪಾಠ ಮಾಡ್ತಿದ್ದೆ. ಹಾಗಿದ್ದಾಗ ಅವರು ಅಷ್ಟು ಮೆಚ್ಚಿನಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಅವರು. గోపాల్ ప్రభావం తన దుకాణం సరిహద్దులు దాటిపోయింది. జన్ శిక్షణ సంస్థాన్, డిఆర్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో భాగస్వామ్యంతో అసంఖ్యాక విద్యార్థులకు శిక్షణతో భవిష్యత్తు చూపారు. తన పరిజ్ఞానాన్ని వస్తున్న తరాలకు అందించారు. ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ಹೇಳ್ಕೊಡ್ತಕ್ಕಂಥ ಉಚಿತವಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ. ಆದ್ರಿಂದ ಈಗ ಹೊರಗಡೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ 5ರಿಂದ 10, 20 ಎಷ್ಟು ఫీజు కట్టಬೇಕು. 50. ఇప్పుడు ఎలాంటి రుసుము తీసుకోకుండా బోధిస్తున్నాం. ఇదే వాళ్ళు బయట నేర్చుకోవాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు చెల్లించాలి. కానీ కొందరి దగ్గర డబ్బు లేదు. ఐటీఐలో రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ కోర్సు ఉంది. కళాశాలల్లో సీటు రాని వాళ్ళు నా దగ్గరికి రావడం ఆరంభించారు. అప్పుడు నేను వారికి శిక్షణ ఇచ్చాను. అలా డిఆర్ పాలిటెక్నిక్, హరిహర్ కేఎస్ఎస్ కళాశాలల్లో శిక్షణ ఇచ్చాను. వీరిలో అనేక మంది ఉపాధి పొందారు. ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥಾನ
ಅಲ್ಲೂ ಸಹಿತ ನಾವು ತರಬೇತಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಹರಿಹರದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಅಲ್ಲೂ ಸಾಕಷ್ಟು ఉద్యోగిಗಳಾಗಿದ್ದಾರೆ. నగరంలో నిరుపయోగంగా పడి ఉన్న స్థలాలు పార్కులకు పచ్చదనం తెచ్చారు. దావనగిరిలో 1/2 ఎకరం నిరుపయోగ స్థలంలో కన్నడ వనం ఏర్పాటు చేశారు. 155 అమూల్య జాతుల వృక్షాలను పెంచారు. వీటిలో మంచి గంధం, వేపలాంటివి ఉన్నాయి. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్నేళ్ల క్రితం అటవీ శాఖ నుంచి మొక్కలు తీసుకొచ్చి నాటారు. ఆయన హరిత కార్యక్రమాలకు కొందరు విరాళాల రూపంలో సహకరించారు. ಈಗ ಪ್ರತಿಯೊಂದು ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ నగర పాలిక ಹೇಳ್ತದೆ ಏನಪ್ಪ ಅಂದರೆ ಒಂದು మర నెడి. నేడు విచక్షణారహితంగా చెట్ల నరికివేతను చూస్తున్నాం. ఈ బాధ్యతారాహిత్యాన్ని వ్యతిరేకిస్తూ నేను అనేక పోరాటాలు చేశాను. దమణగిరిలో ప్లాస్టిక్ నిషేధ ఉద్యమం తొలుత నా చొరవతోనే ఆరంభమైంది. ఇందులో విజయం సాధించాను. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందుకే ఏటా 500 మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఉచితವಾಗಿ ಕೊಡ್ತೀವಿ. ಜೂನ್ 5ನೇ ತಾರೀಕು ವಿಶ್ವ ಪರಿಸರ ದಿನಾಚರಣೆಯಿಂದ ಪ್ರಾರಂಭ ನಮ್ಮಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಒಂದು 15ರಿಂದ 20 ಗಿಡಗಳು స్టాక్ ఇద్దే ಇದೆ నెల్లికి. గోపాల్ తన నైపుణ్యాలను యువతకు అందిస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఆయన దార్శనికత, నైపుణ్యం కలిగిన నవతరాన్ని తయారు చేసేందుకు మార్గం చూపుతోంది. ನಾವು ಇಲ್ಲಿ ಟೆಕ್ನಿಷಿಯನ್ ಅಂದ್ರೆ ಒಂದು ರಿಫ್ರಿಜರೇటర్ ఇర్ಬೋದು, ఏసీ ఇర్ಬೋದು, బిడి భాగాలు. ఇక్కడ టెక్నీషియన్ అంటే నేను వారికి ప్రతి విడిభాగాన్ని విశదంగా వివరిస్తాను. థియరీలో ఎలా పని చేయాలో చెబుతాను. ఆ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాను. ఇక్కడ నేర్చుకునే యువకులు సంతోషంగా ఉంటారు. కళాశాలలో నేర్చుకోవడానికి ఇక్కడికి ఎంతో తేడా ఉంటుందని చెప్పాను. ಇಲ್ಲಿಗೆ ವ್ಯತ್ಯಾಸ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರು. ಆದ್ರಿಂದ ಎಲ್ಲರೂ ಕಲಿತಿದ್ರು, ಇಷ್ಟದಿಂದ ಖುಷಿಯಿಂದ ಕಲಿತಾ ಇದ್ರು. ಅವಾಗೆಲ್ಲ మనసంతా సేవాభావం, మరెంతో అంకిత భావం. తన మార్గదర్శనంలో ఎందరో జీవితాల్లో మార్పు తెచ్చారు. ఉత్తమ భవితపై ఆశావహ దృక్పథం పెంచారు. పర్యావరణ హితం కోసం ఆయన కృషిని గుర్తిస్తూ కర్ణాటక ప్రభుత్వం జిల్లా స్థాయిలో రాజ్యోత్సవ పరిసర మిత్ర పురస్కారం ప్రదానం చేసింది. సామాజిక సేవకు గుర్తింపుగా సత్కారాలు పొందారు. 3 ಜನ ಹುಡುಗರು ಈಗ ಬಂದಿದ್ದಾರೆ ಮೊನ್ನೆಯಿಂದ. ಇನ್ನೂ ಜನ ಈಗ ಪೇಪರ್ ಯಾಡ್ ಕೊಡ್ತೀವಿ, ಕೊಟ್ಟಾಗ ಇನ್ನು ಎಲ್ಲ ಬರ್ತಾರೆ. ಬಂದಾಗ ఉచితವಾಗಿ ಎಲ್ಲರೂ కలిಬೇಕು. ఇప్పుడు 3 యువకులు వచ్చారు. పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు చూసి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఉచిత శిక్షణ తీసుకోవాలి. అందరూ ఉపాధి అవకాశాలు పొందాలి. ನಾವು ಎಲ್ಲೇ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲೇ ಬೇಕಾದ್ರೆ ಜೀವನ ಮಾಡಿ ಬರ್ಬೋದು ಅಂತ ಉದಾಹರಣೆಗೆ ನಾನೇ ಇದ್ದೇನೆ. స్త్రీ శక్తికి తిరిగే లేదని, తలుచుకుంటే సాధించలేనిదే లేదని నిరూపించింది మహారాష్ట్రలో ఆధునిక యువతి కిరణ్ రమేష్. కన్నడ సీమలో నిరుద్యోగ సైన్యానికి ఉపాధి చూపుతున్న మానవతామూర్తి గోపాల్ గౌడ. ఇద్దరూ విజేతలు, విభిన్న స్ఫూర్తిదాతలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.